ఏమ్మా? ఎవరైతే బలహీనతలతో ఉన్నారో మీకు తృప్తి కలగదు, మళ్ళీ ఒకసారి చేస్తాను నేను. ఎక్కడైతే మీకు ప్రాబ్లం ఉందో మీకైనా మీ పిల్లలకైనా వారి మీద చేతులు ఉంచండి, నేను ప్రార్థన చేస్తాను. వారి మీద చేతులు ఉంచండి, నేను ప్రార్థన చేస్తాను. అలాగే మీకు ప్రాబ్లం ఉంటే మీరు కూడా తల మీద చేయి ఉంచండి. ఒకవేళ మీరు శరీర భాగంలో మరేదన్నా సమస్య కలిగి ఉంటే మీ కుడి చేతిని అక్కడ ఉంచండి, నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ తండ్రి, స్తోత్రాలు చెప్దాం అందరం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా, ఇదిగో నీ పాదాల చెంత ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. ఎవరెవరు ఏ వ్యాధితో, ఏ బాధతో, ఏ రోగముతో, ఏ రుగ్మతతో అల్లాడిపోతున్నారో, అలమటిస్తున్నారో వారందరూ కలిగి ఉన్నటువంటి ఆ బలహీనతలు నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామంలో వారి శరీరంలో నుండి తొలగిపోవునుగాక. ఆమేన్. వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము, సంపూర్ణ స్వస్థత, విడుదల, విమోచన కలిగించండి. ఈ బిడ్డలందరూ కూడా సాక్ష్యాలు తీసుకొని రావాలి. వారి జీవితంలో, వారి శరీరంలో గొప్ప మార్పులు కలగాలి. వారి మీద ఉన్న ప్రతి భారము యేసు నామములో కొట్టివేయబడును గాక. వారికి సంపూర్ణ విడుదల, సంపూర్ణ స్వస్థత కలిగించి వారు ప్రార్థించినప్పుడు ఇతరులకు కూడా మేలు కలిగినట్లు సహాయం వచ్చేయి. వారు విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా గొప్ప స్వస్థత కార్యములు జరిగించు. దయ్యముల నుండి విడుదల దయచేయి. పిశాచి బంధకాల్లోంచి విడుదల దయచేయి. మంత్ర ప్రయోగాల్లోంచి విడుదల దయచేయి. వారి సంపూర్ణ విడుదల, సంపూర్ణ ఆరోగ్యము దయచేయి. బిడ్డలందరినీ, చిన్నలు పసిబిడ్డలతో సహా పేరు పేరున నీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరం చెప్దామా? ఆమేన్. రైట్, సంతోషంగా బయలుదేరండి. ఎండ తీవ్రంగా ఉంది కనుక చూసుకొని వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు. సెలవు.